ఇఫ్ యూ టార్చర్ యువర్ డేటా లాంగ్ ఎనఫ్ ఇట్ విల్ కన్ఫెస్ టు ఎనీథింగ్. ఈ ఫేమస్ కోట్ చెప్పింది ఎవరు అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన ఎకనామిస్ట్ రొనాల్డ్ కేవసే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి అంటే మన దగ్గర ఉన్న డేటాని మనం డేటా సెట్ అనేది అంటాం అనమాట. సో డేటా అనలిస్టులు ఆ డేటా సెట్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే అంత డీటెయిల్ ఇన్సైట్స్ వస్తాయి. ఇన్సైట్స్ అంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. దాన్నే మనం ఒక టూల్ హెల్ప్తో చేయొచ్చు. అదే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. ఇక్కడ బిఐ స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అండ్ మైక్రోసాఫ్ట్ అనేది అందరికీ తెలుసు, మనకి విండోస్ వర్డ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా మనకి ప్రొవైడ్ చేసే మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఈ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. వెల్కమ్ ఎవ్రీబాడీ, మై నేమ్ ఇస్ రాఘవేంద్ర సునీల్ అండ్ ఈ వీడియోలో మనం వాట్ ఎగ్జాక్ట్లీ పవర్ బిఐ, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పవర్ బిఐ అండ్ వై యూ షుడ్ చూస్ ద పవర్ బిఐ అనేది చూద్దాం. లెట్ us see that one by one. Now, what is పవర్ బిఐ? పవర్ బిఐని మనం 2 waysలో డిఫైన్ చేయొచ్చు. నెంబర్ 1, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పవర్ బిఐ ఇస్ అ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అది మనకి డేటాని అనలైజ్ చేయడానికి, డేటాని క్లీన్ చేయడానికి అండ్ విజువల్ ఫార్మాట్స్లో డేటాని కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీని ద్వారా డిఫరెంట్ రిపోర్ట్స్ని, డిఫరెంట్ డాష్ బోర్డ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. వేరే విధంగా చెప్పాలి అంటే పవర్ బిఐ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇందులో ఫస్ట్ వన్ పవర్ క్వరీ. పవర్ క్వరీ ఇస్ ఎ ఈటీఎల్ టూల్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ద డేటా. ఇన్ అనదర్ లాంగ్వేజ్ డేటాని క్లీన్ చేయడానికి అని చెప్పొచ్చు. వెన్ యూ హ్యావ్ బ్లాంక్ రికార్డ్, null values, empty records or different unclean data, it will clean data for visualization. The second tool is Power Pivot. Power Pivot ని మనం డేటా మోడలింగ్ కోసం యూజ్ చేస్తాం. మన దగ్గర మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉన్నప్పుడు వాటిని కనెక్ట్ చేయడానికి, వాటి మధ్యన రిలేషన్షిప్స్ని క్రియేట్ చేయడానికి యూ కెన్ యూజ్ ద పవర్ పివట్. ద థర్డ్ టూల్ ఈస్ ఫర్ విజువలైజేషన్, దట్ ఈస్ పవర్ వ్యూ. పవర్ వ్యూని యూజ్ చేసి అరౌండ్ 250+ చార్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. దట్ క్యాన్ బి ఎ బార్ చార్ట్ ఆర్ డోనట్ చార్ట్ ఆర్ శాంకీ చార్ట్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ప్రెజెంటేషన్లో యూజ్ అవుతాయి. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ఆల్ దిస్, if you want to share this report with different people sitting across the world, you can use Power BI services. Power BI services will help your users to communicate between each other via that reports. So it's a package of 4 components. అందులో మొదటిది పవర్ క్వెరీ, రెండోది పవర్ పివట్, మూడోది పవర్ వ్యూ అండ్ నాలుగోది పవర్ బిఐ సర్వీస్. Why you should go for the Power BI? What are the reasons for jumping to the Power BI? Why not other tools? నేను మేజర్ 5 రీజన్స్ అయితే మీకు చెప్తాను కేవలం పవర్ బిఐని చూస్ చేసుకోవడానికి. నెంబర్ 1, సర్చ్ వాల్యూమ్ ఇన్ గూగుల్. గూగుల్ ట్రెండ్స్ అని మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. సర్చ్ ఐటమ్ని బట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది. వరల్డ్లోనే లాస్ట్ 5 yearsలో పవర్ బిఐ సర్చ్ ఎలా ఉందో అని చెక్ చేశాను. హౌ ఆర్ పీపుల్ సర్చింగ్ ఫర్ పవర్ బిఐ? హ్యాస్ ఇట్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్? ఇక్కడ మీరు గ్రాఫ్ని చూడొచ్చు, అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సేమ్ వేలో టాబ్ల్యూ లాంటి వేరే టూల్స్తో పవర్ బిఐని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ద రెడ్ లైన్ ఫర్ ద టాబ్ల్యూ అండ్ ద బ్లూ లైన్ ఇస్ ఫర్ ద పవర్ బిఐ. ద టాబ్ల్యూ లైన్ కాన్స్టెంట్గా ఉంది, అంటే ఏం చేంజ్ అవ్వలేదు. మేజర్గా చేంజ్ అయితే ఏం అవ్వలేదు. బట్ పవర్ బిఐ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. ఇండియాలో చూస్తే ద సర్చ్ వాల్యూమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ and it is competing with the Tableau in the last 5 years. Then వేరే కంట్రీలో ట్రై చేద్దాం. Let's say Australia, and you can see people are more searching for Power BI as compared to the Tableau. Not only in Australia, I searched for Spain and I got the same results there. So మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ ఆర్ ఎ సర్చ్ వాల్యూమ్ పవర్ బిఐకి ఏదైతే ఉందో అది చాలా ఇంక్రీజ్ అయింది కంపేర్ టు అదర్ టూల్స్. సెకండ్ రీజన్, వేరే టూల్స్తో కంపేర్ చేస్తే పవర్ బిఐలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ రైట్ 1200 డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో ఎం ఫంక్షన్స్ అండ్ ద డాట్స్ ఫంక్షన్స్. యూ కెన్ క్రియేట్ అప్రాక్సిమేట్లీ 280 విజువల్స్, డిఫరెంట్ చార్ట్స్ ఇన్ ద పవర్ బిఐ. ఇవి వేరే టూల్స్లో ఉన్నా కూడా పవర్ బిఐ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ని ప్రొవైడ్ చేయలేవు. నా పవర్ బిఐని చూస్ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే కాస్టింగ్ పార్ట్. పవర్ బిఐ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ టూల్ రైట్ నౌ. ఇట్స్ హార్డ్లీ $10 ఓన్లీ పర్ యూజర్. బర్క్లో పర్చేస్ చేస్తే కాస్ట్ ఇంకా తగ్గచ్చు. డేటా కనెక్టివిటీ. పవర్ బిఐ హ్యాస్ అ క్యాపబిలిటీ ఆఫ్ ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ద 100 డిఫరెంట్ డేటా సోర్సెస్. మనం డేటాని ఎక్సెల్, ఎస్క్యూఎల్, ఆరకిల్, బిగ్ డేటా, హడూప్ల నుండి తీసుకోవచ్చు. మార్కెట్లో ఏ డేటా సోర్స్ అయినా సరే ఇంపోర్ట్ చేయొచ్చు.
you can pull data from structured, semi-structured and unstructured data sources in Power BI. It has a great capability in terms of data connectivity. The fifth and the last reason, it is recognized by the Gartner company. Gartner is a company which compares all the BI products in the market. మార్కెట్లో ఉన్న BI productsని కంపేర్ చేస్తే మైక్రోసాఫ్ట్ టాప్లో ఉంది. Microsoft is not only part of Power BI, but it is a package of other tools also. Let us see the last part, how Power BI works. Power BIని ఒక ప్యాకేజ్లా చూస్తే మనం దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. One is Power BI Desktop and the second is Power BI Service. Power BI Desktop is a developer tool. ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. డెస్క్టాప్లో మనం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ద పవర్ బిఐ సర్వీస్ ఈజ్ అన్ ఆన్లైన్ వర్షన్, అంటే ఇది క్లౌడ్ వర్షన్ అనమాట. షేరింగ్ అండ్ కొలాబరేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్ డేటా కావాలి. పవర్ బిఐ క్యాన్ పుల్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, సిఎస్వి, సీక్వెల్, షేర్ పాయింట్, అవుట్లుక్, పీడిఎఫ్ ఆర్ వెబ్సైట్. ఇన్ని డేటా సోర్సెస్ నుండి అయితే సరే, అన్నీ కలిపి ఒకేసారి లేదా 1 by 1 పుల్ చేయొచ్చు. ఆ తర్వాత డేటాని క్లీన్ చేసి డేటా మోడలింగ్ చేయాలి. అండ్ దెన్ డిఫరెంట్ చార్ట్స్ అండ్ మ్యాప్స్ని క్రియేట్ చేయడానికి మనం ఆ డేటాని వాడుకోవచ్చు. రిపోర్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా పబ్లిష్ చేయాలనుకుంటాం. సో జస్ట్ పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ద్వారా పబ్లిష్ చేయొచ్చు. సో పబ్లిషింగ్ ఈజ్ డన్. పబ్లిష్ అయ్యాక వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటాం కదా. ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ యూ కెన్ షేర్ ద రిపోర్ట్స్ విత్ డిఫరెంట్ పీపుల్, with different departments, organizations or individuals. This is the complete architecture of Power BI. Best part about this, Power BI ఏంటి అంటే it is completely automated. మనం మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం పవర్ బిఐకి ఏం కావాలో చెప్తే, పుల్ డేటా ఫ్రమ్ వేరియస్ డేటా సోర్సెస్, ఈ డేటాని ప్రాపర్గా క్లీన్ చేసి అండ్ తర్వాత రిపోర్ట్స్ పంపిస్తే దిస్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ విల్ బి డన్ ఆటోమేటికలీ. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ పవర్ బిఐ. అందుకే మనం దీన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని అంటున్నాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ పవర్ బిఐ, వై యూ షుడ్ లెర్న్ పవర్ బిఐ అండ్ హౌ పవర్ బిఐ వర్క్స్. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. జనరల్గా పవర్ బిఐని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ అందరూ ఫాలో అయ్యేది ఏంటి అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూపిస్తాను. సింప్లీ మీరు గూగుల్ వెబ్సైట్కి వెళ్ళండి, అందరికీ తెలిసిన వెబ్సైటే. ఇక్కడ పవర్ బిఐ అని టైప్ చేయండి. నాట్ ఓన్లీ పవర్ బిఐ, మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ తెలీదు అన్నప్పుడు దాని యొక్క టూల్ నేమ్ని మనం గూగుల్ సర్చ్లో టైప్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ యూ సర్చ్ ఫర్ ద పవర్ బిఐ, ఇలా మనకి లింక్ వస్తుంది. ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే పవర్ బిఐ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పవర్ బిఐ ప్లాట్ఫామ్, పవర్ బిఐ ప్రొడక్ట్స్, ప్రైజింగ్, పార్ట్నర్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే మనం వీడియో రికార్డ్ చేసే టైంకి మాత్రం ఇలా ఉంది. ఒకవేళ ఒక 2-3 months తర్వాత ఇంటర్ఫేస్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇందుకోసం మీరు ఏం చేయాలి, ప్రొడక్ట్ అనే పేజ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ ఇలా ఉన్నాయి. మనకు కావాల్సిన పవర్ బిఐ. అగైన్ పవర్ బిఐలో చూడండి డెస్క్టాప్, ప్రో, ప్రీమియం ఇలా ఉంటుంది. మనం పవర్ బిఐ మీద క్లిక్ చేస్తాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇలా పవర్ బిఐ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయొచ్చు. దాని యొక్క క్యాపబిలిటీస్ ఇలా అన్నీ చాలా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ వద్దు మనకి ప్రస్తుతానికి. సింప్లీ ఏం చేద్దాం, ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇలా అడుగుతుంది, అంటే కావాలా వద్దా అని. ఇదంతా తీసేయండి, ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. సో ఇది ఒక వే. దీంతో పాటు మనం ఏం చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ స్టోర్ కోడ్ నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మైక్రోసాఫ్ట్ స్టోర్ అంటే మీ యొక్క ల్యాప్టాప్ విండోస్ 11 ప్రస్తుతం అందరి దగ్గర లేటెస్ట్ వర్షన్సే ఉంటాయి. ఎస్ ఇలా ఉంది కదా. ఇక్కడ కూడా పవర్ బిఐ అని టైప్ చేయండి. ఇలా పవర్ బిఐ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్లో మనకు వచ్చేసింది. ఇక్కడ చూసారా పవర్ బిఐ డెస్క్టాప్. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ అని కనిపిస్తుంది.
మీకు ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే ఇన్స్టాల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద ఇన్స్టాల్, మనకి అప్లికేషన్ అనేది సిస్టంలోకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఓపెన్ మీద క్లిక్ చేయాలి. లేకపోతే ఇక్కడ విండోస్ బటన్ మీద క్లిక్ చేస్తే మన సిస్టంలో ఎటువంటి సాఫ్ట్వేర్లు, ఏ సాఫ్ట్వేర్లు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనకి కనిపిస్తాయి. మనకి ఇప్పుడు పవర్ బిఐ కావాలి కదా, సింప్లీ పవర్ బిఐ అని చెప్పి టైప్ చేయండి. ఇలా టైప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటే మనకి ఓపెన్ అయిపోతుంది. ఎస్, దిస్ ఈజ్ అవర్ పవర్ బిఐ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి న్యూ ఇయర్ వర్షన్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంది, ఓల్డర్ వర్షన్లో వేరేలా ఉంటుంది, అండ్ తర్వాత అడ్వాన్స్డ్ కొత్త వర్షన్ ఏదైనా వచ్చిందంటే అప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. హోమ్ అనే ఆప్షన్ ఉంది, ఓపెన్ అనే ఆప్షన్ ఉంది, వేరే సైన్ ఇన్, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత నేను మీకు ఇవన్నీ మినిమైజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ డేటా సోర్స్ ఆర్ స్టార్ట్ విత్ ద బ్లాంక్ రిపోర్ట్. అంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాని పవర్ బిఐలో ఓపెన్ చేయాలి అనుకుంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్, లర్న్ విత్ శాంపుల్ డేటా ఇలా. అంటే ఒకవేళ మన దగ్గర ఏ డేటా లేదు, సో పవర్ బిఐ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడే లర్న్ విత్ శాంపుల్ డేటా మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఒక శాంపుల్ డేటా ద్వారా మనం ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. లేదు నాకు బ్లాంక్ రిపోర్ట్ కావాలి, ఎలా ఉందో ఫ్రెష్గా కావాలి అనుకుంటే బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి, పైన ఉన్న దాన్ని రిబ్బన్ అంటాం. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఏ ఆప్షన్ ఏంటనేది మనం డీప్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్సెల్ నుంచి డేటా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇది ఒక ఆల్రెడీ బ్లాంక్ టేబుల్ ఏదైనా ఉందనుకోండి, ఒక దాంట్లో కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. అండ్ శాంపిల్ డేటా అన్నా కదా, మన దగ్గర ఎటువంటి డేటా లేకపోతే శాంపిల్ డేటాని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఎవ్రీ మంత్ న్యూ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పి. మరి అలా అప్డేట్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ని ఎలా చేసుకోవాలి? దాని గురించే మనం ఇక్కడ, మీరు చూడండి, ఫైల్ మీద క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్ లెఫ్ట్లో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, అగైన్ ఇక్కడ మీకు ఆప్షన్స్ అని కనిపిస్తుంది. సో ఇందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ లోడింగ్. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్లు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ప్రివ్యూ అండ్ ఫీచర్స్ ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి ఆప్షన్స్ అప్డేట్ అవ్వాలి అనేది చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే అవుతుంది. ఇక్కడ చూడండి, స్పానిష్ లాంగ్వేజ్ నాకు అవసరంలా, Q&A అవసరం లేదు, స్పార్కిల్స్, మెట్రిక్ విజువల్స్, ఇంకా చార్ట్స్, ఇలాంటి ప్రతిదీ కూడా నాకు అప్డేట్స్ కావాలి కాబట్టి అది చెక్ చేసుకున్నాను అనుకోండి, మన ల్యాప్టాప్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది. వన్స్ నేను ఓకే చేసేస్తాను, సో ఇదంతా అయిపోతుంది. సో మన దగ్గర ఎక్సెల్ డేటా ఉంటే ఇది క్లిక్ చేస్తాం. మరి ప్రస్తుతానికి ఏ డేటా లేదు, ఐ థింక్ మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే ఓకే. బట్ చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఎటువంటి డేటా ఉండదు కాబట్టి మనం ఏం చేద్దాము, యూస్ శాంపిల్ డేటా మీద క్లిక్ చేద్దాం. మీరు ఇలా యూస్ శాంపిల్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, 2 ఆప్షన్స్ అడుగుతుంది. టేక్ ఏ ట్యుటోరియల్ ఆన్లైన్, అంటే అది ఎలా వాడుకోవాలి ఏంటి అని పవర్ బిఐ వాళ్ళు మనకి ట్యుటోరియల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదు నా ఓన్గా నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ ద లోడ్ శాంపిల్ డేటా. ఇక్కడ చూసారా, ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఆ డేటా అయితే తీసుకుంటుంది. సో ఇలా ఒక డేటా వస్తుంది. మనకు కావాల్సిన షీట్స్, నేను ఫినాన్షియల్స్ అన్న షీట్ తీసుకుంటాను. ఇదిగో డేటా అంతా వచ్చేసింది. లోడు, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. డేటా సైజుని బట్టి మనకి లోడింగ్ టైం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫైల్ సైజ్ చాలా హెవీ ఉంది, 700 రోస్, 1 కాదు 2 కాదు 700 రోస్ ఉన్నాయి, అందుకని అంత టైం పట్టింది. సో డేటా అయిపోయింది చూసారా, బిల్డ్ విజువల్స్. సో ఇవన్నీ ఎలా చేయాలని కమింగ్ వీడియోలో చూద్దాం. సో పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియోలో మనం పవర్ బిఐలో అవైలబుల్ ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో మనకి కాలమ్ చార్ట్స్, స్టాక్డ్ కాలమ్ చార్ట్స్, పై చార్ట్, డోనట్ చార్ట్, ఫన్నల్ చార్ట్, రిబ్బన్ చార్ట్, ఇలాగా టోటల్ 6 టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ చార్ట్స్ అన్నీ ఎలా యూస్ చేస్తామనేది అన్నీ డిస్కస్ చేసుకుందాం. కాకపోతే చాలామంది అనుకునేది ఏంటి, పవర్ బిఐ అనేది ఓన్లీ విజువలైజేషన్ కోసం మాత్రమే వాడతామా? కాదు,
పవర్ బిఐలో ఇంకా చాలా చేయొచ్చు. అదేంటంటే మన దగ్గర చాలా డేటా ఉంటుంది కదా, ఆ డేటాలో ఏ డేటా వరకు మాత్రం మనకి ప్రజెంట్ చేయాలి, ఏ డేటాని ఎక్స్క్లూడ్ చేయాలి, ఇది కూడా మనం చేస్తాం. దీని తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని CSV ఫార్మాట్లో ఎలా వ్యూ చేసుకోవాలి అండ్ దాన్ని ఎవరికైనా పంపించాలి అంటే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇలాంటిది కూడా చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం పవర్ బిఐలో చార్ట్స్ ఒక్కటే కాదు, డేటాని ఇంక్లూడ్ చేయటం, ఎక్స్క్లూడ్ చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. ఈ వీడియోలో మనం చార్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ చార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతాం. సో ఏంటి బార్ చార్ట్స్ అంటే, జనరల్గా మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎప్పుడైనా చూసుంటారు కదా, ప్రీవియస్లీ ఇయర్ ఎంతమంది యూజర్స్ ఆర్ ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేది ఒక చార్ట్స్ రూపంలో కనిపించుంటుంది. ఈవెన్ ఒలింపిక్స్లో కానీ క్రికెట్ మ్యాచెస్లో కానీ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మనకి ఇలా గీతలుగా బార్గా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్నే బార్ చార్ట్ అంటాం అనమాట. అది మనం పవర్ బిఐలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే నేను పవర్ బిఐ అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, లెట్స్ ఓపెన్ పవర్ బిఐ. సో మనం ఏ డేటా మీద బార్ చార్ట్ క్రియేట్ చేద్దాం? లెట్స్ సే ఒక సేల్స్ డేటా అని తీసుకుందాం. మరి మన దగ్గర సేల్స్ డేటా అనేది ఉండదు కదా, సో ఇంటర్నెట్లో దొరకంది ఏది ఉండదండి. మీరు సింపుల్గా చేయాల్సింది గూగుల్కి వెళ్ళండి, మీకు నాట్ ఓన్లీ సేల్స్ డేటా, ఏదైనా అకాడమిక్స్ డేటా కావాలి, లేదా కోవిడ్ కేసెస్ది కావాలి, క్రైమ్ డేటా కావాలి, ట్రాఫిక్ డేటా కావాలి, హెల్త్ డేటా కావాలి, ఏదైనా సరే సింప్లీ సెర్చ్ చేయండి. కాకపోతే మీరు ఏమని సెర్చ్ చేస్తారు? దాన్నే మనం డేటా సెట్ అంటాం. ఇప్పుడు నాకు ఒక సేల్స్ డేటా సెట్ కావాలి. సింప్లీ టైప్ ద సేల్స్ డేటా సెట్. చూసారా, ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ లో మనకు వచ్చేసింది. సో వెన్ ఐ క్లిక్ దట్, మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. ఏంటిది అది? క్యాగల్. మనకి క్యాగల్ అనేది చాలా ఫేమస్ వెబ్సైట్ ఫర్ ద డేటా సెట్స్ అనమాట. మనకి యూట్యూబ్ తెలుసు కదా, యూట్యూబ్ ఏంటి, ఎటువంటి వీడియో కావాలన్నా దొరుకుతుంది. అలాగే క్యాగల్లో మనకి డేటా సెట్స్, ఎటువంటి డేటా సెట్స్ అయినా ఇందులో దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ చూద్దాం. చూసారా, శాంపిల్ సేల్స్ డేటా అని కనిపించింది. మరి ఎక్కడ ఉంటుంది ఇందులో? చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ లో ఒక హైలైటెడ్ బటన్ కనిపిస్తుంది. దాన్నే మనం CTA బటన్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడున్న బటన్స్ అన్నిట్లో ఇది కొంచెం హైలైట్ గా ఉంది, డౌన్లోడ్. సో సింప్లీ క్లిక్ దిస్. ఫైల్ అనేది జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ అకౌంట్ అడుగుతుంది అనమాట. మనకి అకౌంట్ లేకపోతే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. అకౌంట్ ఉంది అనుకోండి, సింపుల్ గా సైన్ ఇన్ చేయండి. ఈ వెబ్సైటే కాదు, ఎటువంటి వెబ్సైట్ అయినా 2 ఆప్షన్స్ ఉంటాయి, సైన్ అప్, సైన్ ఇన్. సైన్ అప్ అనేది మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సైన్ ఇన్ అనేది మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయినట్లయితే అందుకు యూజ్ చేస్తాం. సో జీమెయిల్ అకౌంట్ మనకు అందరికీ ఉంటుంది కాబట్టి ఐ సజెస్ట్ యూ క్లిక్ విత్ ద రిజిస్టర్ విత్ గూగుల్. ఓకే, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాని నుంచి అయితే లాగిన్ అవుతాను. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత చూసారా, డౌన్లోడ్ బటన్ అయితే హైలైట్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ దిస్. ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి డేటా అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. చూసారా, ఇదంతా ఇది ఉంది, డౌన్లోడ్ జిప్ ఫైల్. ఈ ఫైల్ అయితే వచ్చేసింది. ఇదిగోండి, సేల్స్ డేటా శాంపిల్ CSV. నేను మన యొక్క వీడియోస్ కోసం ఆల్రెడీ ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో పవర్ బిఐ సిరీస్. సో ఇందులో నాకు సూపర్ స్టోర్ అనే ఒక డేటా ఉంది, సేల్స్ డేటా అని తీసుకున్నాను. ఓకే, సో ఈ డేటా వచ్చేసి మరి ఇది పవర్ బిఐలో ఎలా చూడాలి? లెట్స్ గో టు పవర్ బిఐ. ఓకే, బ్లాంక్ రిపోర్ట్ ఎక్సెల్ వర్క్ బుక్. సో నేను మీకు ఒక క్విజ్, ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? పని చేయండి, వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఒక ఆప్షన్ని గెస్ట్ చేయండి, తర్వాత వీడియోని ప్లే చేయండి. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేయండి. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది ఎక్సెల్ వర్క్ బుక్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఎక్కడ సేవ్ చేసాం? చూసారా, ఇక్కడ నేను సూపర్ స్టోర్ అని చెప్పి సేవ్ చేశా. అండ్ ఆల్ ఫైల్స్ మీద తీసుకున్నట్లయితే CSV ఫైల్. నేను CSV ఫైల్ తీసుకుంటాను, ఓపెన్. సో బేస్డ్ ఆన్ అవర్ ఫైల్ సైజ్ ఆ లోడింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఈస్ ద లోడ్ డేటా, ఆప్షన్ 2 ఈస్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ప్రస్తుతానికి మనం ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకనంటే మనం చార్ట్స్ మీద చూస్తున్నాం కాబట్టి. బట్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ఏం చేస్తుంది? మన డేటా క్లీన్ గా లేకపోతే దాన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటా తీసుకుంటాం. ప్రస్తుతానికి మన డేటా క్లీన్ గానే ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద లోడ్ డేటా. చూసారా, డేటా అనేది
లోడ్ అవుతుంది. క్రియేటింగ్ కనెక్షన్స్ ఇన్ ద మోడల్ ఇలా. అండ్ తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. యాక్చువల్గా వీటిని మనం పెయిన్స్ అంటాం, PANE, ఓకేనా, ఆర్ ప్యానల్స్. సో ఇక్కడ చూడండి, డేటా, విజువలైజేషన్స్ అండ్ ఫిల్టర్స్. బై డిఫాల్ట్ ఇవి ఏంటి అంటే మనకి ఈ విధంగా మినిమైజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. డేటాకి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, విజువలైజేషన్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఫిల్టర్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి బార్ చార్ట్ కావాలి నాకు. నేనేం చేస్తాను, ఈ యొక్క బార్ చార్ట్ ని తీసుకుంటా. ఓకే, ఇదిగోండి ఇలా క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా బార్ చార్ట్ వచ్చేసింది. బట్ ఇందులో నాకు డేటా ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఎందుకని అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మన డేటాలో మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ బార్ చార్ట్ చూసినట్లయితే మీరు మనకి ఏమైనా బార్ చార్ట్ లేని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా? లేదు. ఎందుకని, మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి ఆర్ ఎలా చూపించాలి అనేది తీసుకున్నాం, కానీ ఏ డేటా చూపించాలి అనేది మెన్షన్ చేయాలి. సో అందుకని మనం చార్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా అనే కాలంలో ఎటువంటి డేటా కావాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటో ఆప్షన్స్? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్, టూల్ టిప్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, నేను ఎక్స్ యాక్సిస్ లో ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూపించాలి, లెట్స్ సే సేల్స్ అనే ఆప్షన్ ని నేను ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటా. ఓకేనా. తర్వాత వై యాక్సిస్ లో ఏం కావాలి, వై యాక్సిస్ లో లెట్స్ టేక్ కంట్రీ. చూసారా? సో ఈ విధంగా అయితే వస్తుంది. దిస్ ఇస్ నాట్ లుకింగ్ గుడ్. సో మనం ఏం చేద్దామంటే కంట్రీని ఎక్స్ లో, సేల్స్ ని వైలో పెడదాం. ఓకే, సో సేల్స్ ని వైలో పెడదాం. ఇట్స్ ఆల్ అబౌట్ సర్చింగ్ ఏనండి. అంటే లైక్ యూ నీడ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్స్. మనం తీసుకున్న ఆ డేటా సెట్ ని ఎలా చూపిస్తే బాగుంటది. ఇప్పుడు చూసారా, వైలో సేల్స్. ఓకే, తర్వాత ఏ కంట్రీలో ఎన్ని సేల్స్ జరిగాయి అది ఎక్స్ యాక్సిస్ లో పెడదాం. ఎస్, ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క షీట్ లో ఏం కనిపిస్తుంది, USA లో ఎక్కువ సేల్స్ జరిగాయి, లోయెస్ట్ ఎక్కడ జరిగాయి, ఐర్లాండ్ లో జరిగాయి అనమాట. సో దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ద చార్ట్స్ అనమాట. సరే, ఇదంతా బానే ఉంది, బట్ మనకి కొన్ని కస్టమైజేషన్స్ అయితే కావాలి. మీరు ఎప్పుడైనా బ్రాండ్ కలర్స్ అనేది అబ్జర్వ్ చేశారా? లైక్ ఇఫ్ యూ గో టు KFC, ఇఫ్ యూ గో టు మెక్డొనాల్డ్స్, వాళ్ళ యొక్క మెనూస్, కార్డ్స్, టేబుల్స్, ఇంటీరియర్ అంతా కూడా వాళ్ళ బ్రాండ్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. సో అలాగా లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక KFC వాళ్ళ సేల్స్ ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఇలా ఏదో ర్యాండమ్ కలర్స్ తీసుకుంటే సరిపోదు అనమాట. ఆ బ్రాండ్ ని రిప్రజెంట్ చేసే కలర్స్ తీసుకున్నట్లయితే ఆ బిజినెస్ ఓనర్స్ కానీ సార్ ఓకే, యాక్చువల్లీ ఐ హ్యావ్ కోల్డ్ నా, సో it came to end. Actually it came to end. When you are ending, it will be the same like yes, yes. సో ఇప్పుడు దీన్ని మనం కస్టమైజేషన్ చేయాలంటే ఎలా? సింప్లీ సెలెక్ట్ ద చార్ట్. ఇక్కడ మనకి విజువలైజేషన్స్, ఫిల్టర్స్, డేటా ఉంది కదా. నాకు డేటా అవసరంలా, సింప్లీ విజువలైజేషన్ లోనే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూసారా, ఫార్మాట్ యువర్ విజువల్, దీని మీద క్లిక్ చేయండి. సో ఎక్స్ యాక్సిస్ లో ఏ కలర్ కావాలి, ఇక్కడ చూడండి, బోల్డ్ కావాలా, టెస్ట్ యొక్క కలర్ ఏం కావాలి. నేనేం చేస్తాను, ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకుంటా. ఇక్కడ చూడండి, కంట్రీస్ యొక్క కలర్స్ అన్ని కూడా మనకి ఆరెంజ్ కలర్ కింద చేంజ్ అయింది. తర్వాత వై యాక్సిస్, ఇలా వై యాక్సిస్ కూడా నేను వెళ్తాను. ఓకే, ఇప్పుడు వై యాక్సిస్ లో కూడా మనకి ఇలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను మీకు టాస్క్ లాగా ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే టేకప్ ఎనీ డేటా సెట్, అది సేల్స్ అవ్వచ్చు, హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక డేటా సెట్ తీసుకోండి, దాన్ని విజువలైజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ అది ఏ బ్రాండ్కి సంబంధించిందో తెలుసుకొని ఆ యొక్క బ్రాండ్ కలర్స్ని రిప్రజెంట్ చేసేలాగా చేయండి. సో లాస్ట్ వీడియోలో మనం బార్ చార్ట్స్ చూసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్గా స్టాక్డ్ చార్ట్స్ అనేది ఉంటుంది. ఏంటి స్టాక్డ్ చార్ట్స్?
వెరీ సింపుల్ అండి. ఇప్పుడు బార్ చార్ట్స్లో ఒక వాల్యూని మాత్రమే మనం చూపిస్తాం కదా, బట్ ఈ స్టాక్డ్ చార్ట్లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని మనం చూపించవచ్చు. అది ఎలాగా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ యూజువల్గా పవర్ బిఐ మనం ఓపెన్ చేసినట్లయితే డేటా సెట్ కావాలి కదా, మరి ఏ డేటా సెట్ మీద చేద్దాం? సో నాతో పాటు మీరు కూడా చేయడానికి వీలుగా ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మన శాంపిల్ డేటా అయితే తీసుకుందాం. సో సింప్లీ క్లిక్ ఆన్ ద యూజ్ శాంపిల్ డేటా. నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, లోడ్ శాంపిల్ డేటా అన్న ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా 700 రోస్ ఉండటం వల్ల లోడ్ అవ్వడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే పడుతుంది. ఈ రెండిట్లో మనం ఫినాన్షియల్స్ అన్న డేటాను తీసుకుందాము, లోడ్ చేద్దాం. ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అగైన్ దిస్ లోడింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. యా, వన్స్ ద ఫైల్ ఈజ్ లోడెడ్ మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అనే చార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి, ఇందాక తీసుకున్నట్లుగానే స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకోండి. సో ఇలా వస్తుంది. ఇందులో మనకి డేటాలో నుంచి ఏ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయించాలి. క్లిక్ ఆన్ ఫినాన్షియల్స్ అండ్ ఇందులో హెచ్ఎస్ఎస్, వైఎస్ఎస్. ఇక్కడ నేను సేల్స్ని వైఎస్ఎస్లో పెడుతున్నాను అండ్ ఎక్స్ఎస్ఎస్లో కంట్రీని పెడుతున్నాను. ఓకే, సో కంట్రీ వైజ్ ఉన్న సేల్స్ అన్ని మనకు వచ్చేసాయి. ఇప్పుడు నాకు నాట్ ఓన్లీ సేల్స్, ఈ కంట్రీ వైజ్ నేను ఏమేమి కావాలి అంటే ప్రోడక్ట్ని కూడా పెడుతున్నా. చూసారా, సింప్లీ ఏం చేస్తాము, డ్రాగ్ చేసి సేల్స్ కింద పెడుతున్నా. ఓకే, అండ్ తర్వాత సేల్ ప్రైస్ని కూడా పెడుతున్నా. ఓకే, కౌంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ తీసేస్తున్నాను లేండి. సో దిస్ వన్ ఈజ్ నాట్ షోయింగ్. అండ్ డిస్కౌంట్స్ ఎంత ఇచ్చాము చూసారా, డిస్కౌంట్స్ ఎంత ఉంది అండ్ ప్రాఫిట్ ఎంత ఉంది. ఈ విధంగా అయితే మనకి డేటా కనిపిస్తుంది. సో ఫర్ సపోజ్ సేల్స్ అనేది కిందకు మూవ్ చేద్దాం, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా. సో ఇక్కడ మనకు చూపిస్తుంది మరి ఏ కాలంలో ఏముంది అని చెప్పి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అనేది బ్లూ కలర్లో ఉంది అండ్ సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేది ఈ కలర్లో ఉంది, ప్రాఫిట్ అనేది ఈ కలర్లో ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఈ కలర్లో ఉంది. సో నాట్ ఓన్లీ దిస్ డేటా, మనకి ఎటువంటి డేటా అయినా తీసుకొని మల్టిపుల్ వాల్యూస్ అన్ని ఇందులో పెట్టి మనం కంపారిజన్ అయితే చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మీకు ఇందులో సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేది అవసరంలా, యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, చూసారా, మనం డిస్కౌంట్స్ రిమూవ్ చేస్తే స్టాక్ చేంజ్ మారిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ గ్రాస్ సేల్స్, ఎన్ని సేల్స్ జరిగాయి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఏదైనా డేటా సెట్, క్యాగల్ నుంచి లేకపోతే వేరే వెబ్సైట్ నుంచి ఒక డేటా సెట్ని తీసుకొని ఇటువంటి స్టాక్డ్ చార్ట్ని అయితే ప్రిపేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం మరొక కొత్త చార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, అదే పై చార్ట్ అన్నమాట. ఏంటి పై చార్ట్? మీరు ఎప్పుడైనా చూసారా మార్కెట్లో మొబైల్స్లో ఏ బ్రాండ్ ఎక్కువ సేల్ అయింది ఆర్ లేకపోతే పర్టికులర్గా ఏ ఒక్క బైక్ ఎక్కువ సేల్ అయింది అనేది ఒక రౌండ్ సర్కిల్లో మనకి చూపిస్తూ ఉంటారు. దాన్నే మనం పై చార్ట్ అంటాం అనమాట. అటువంటిది మనం పవర్ బిఐలో ఎలా చేయాలో చూద్దాం. యా, సో లెట్స్ సెలెక్ట్ ది శాంపిల్ డేటా, లెర్న్ విత్ ద శాంపిల్ డేటా. అదే సెలెక్ట్ చేసుకుందాము. లోడ్ ద శాంపిల్ డేటా. ఈ స్టెప్స్ అన్ని మనం ఆల్రెడీ చేస్తున్నవే, బట్ ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే వాళ్ళ గురించి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఐఎమ్ సెలెక్టింగ్ ద ఫినాన్షియల్స్, లోడ్ ద డేటా విల్ గెట్ లోడ్. వన్స్ ద డేటా గెట్స్ లోడ్, సో ఈ విధంగా వస్తుంది మనకి విజువలైజేషన్స్. ఇక్కడ విజువలైజేషన్లో చూసారా, థర్డ్ రోలో కనిపిస్తుంది, దీన్నే మనం పై చార్ట్ అంటాం అనమాట. అండ్ ద డేటా ఈస్ బీయింగ్ లోడెడ్. సో పై చార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. చూసారా, ఇలా రౌండ్గా వస్తుంది. ఓకేనా, ఇందులో మనకి ఎటువంటి డేటా కావాలి. ఇక్కడ చూడండి, మనం పై చార్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఫీల్డ్స్ చేంజ్ అయిపోయినాయి. ఇందాక దాంట్లో హెచ్ఎస్ఎస్, వైఎస్ఎస్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్, ఇలా వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి. ఈ వాల్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న చార్ట్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాకు ఇందులో ఎటువంటి డేటా నేను రిప్రజెంట్ చేయాలి. లెట్ మీ షో యూ. ఇక్కడ ఫైనాన్షియల్స్ ఉంది కదా, ఇక్కడ లెజెండ్స్లో నేను ఏం చేస్తాను, సేల్స్ అనేది తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సేల్స్ అనేది లోడ్ అయిపోయింది. లేదు, ఇక్కడ సేల్స్ వద్దు. మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ సెలెక్ట్ ద కంట్రీ. ఓకేనా, యా, చూసారా,
టోటల్గా మనకి ఉన్న కంట్రీస్ అన్నీ వచ్చేసాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్. యా, దిస్ వన్ లుక్స్ గుడ్. నెక్స్ట్ వాల్యూస్ ఉంది కదా, వాల్యూస్లో మనం ఇక్కడ ఏం చేద్దాము, సేల్స్ అన్నది తీసుకుందాం. ఎస్, ఇప్పుడు చూడండి మనకి ఏ కంట్రీలో ఎన్ని సేల్స్ జరిగాయి అనేది క్లియర్గా కనిపిస్తుందా. సో ఈ కలర్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ ఇది వచ్చేసరికి కెనడా, ఇది వచ్చేసరికి ఫ్రాన్స్, జర్మనీ అండ్ ద మెక్సికో. దిస్ లుక్స్ గుడ్. అండ్ ఇది ఇలాగే కాదు, దీంట్లో మనం ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే, అంటే ఎలా, ఇప్పుడు చాలామంది బిజినెస్ ఓనర్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఇట్లాగుంటే షీట్ని చదవటం కొద్దిగా కష్టంగా అవుతుంది. అంటే ఇక్కడ ఇంత వాల్యూ ఉంది, ఇది ఏ కంట్రీ, ఇది మళ్ళీ ఇక్కడ చూసుకోవడం కష్టం. సో ఇలాంటి టైంలో మనం కస్టమైజ్ చేయొచ్చు. ఎలా, వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఈ పై చార్ట్ ఉంది కదా, ఈ పై చార్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఏంటిది, ఫార్మాట్ యువర్ విజువల్. ఈ ఫార్మాట్ యువర్ విజువల్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనిపించే ఈ యొక్క కంట్రీ నేమ్స్ని మనం లెజెండ్ అంటాం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఆ లెజెండ్స్ అనేది ఆఫ్ అయిపోయింది. మరి ఏ కంట్రీకి సంబంధించిన సేల్ ఇదని మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించే ఇక్కడ డీటెయిల్ లేబుల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి లేబుల్ కాంటెంట్స్ అని ఉంది కదా, లేబుల్ కాంటెంట్స్లో ప్రస్తుతానికి ఏమేమి కనిపిస్తుంది, డేటా వాల్యూ, పర్సెంట్ ఆఫ్ ది టోటల్. ఓకే, దానికి బదులు నేను కేటగిరీ తీసుకుంటాను. చూసారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 21%, మెక్సికో 17%, జర్మనీ 19%, ఫ్రాన్స్ 20% అండ్ కెనడా 20%. ఈ విధంగా డేటా వచ్చేసింది కదా. ఈ విధంగా మనం పై చార్ట్ని క్రియేట్ చేసి కస్టమైజ్ చేసుకుంటాం అనమాట. సో ఇంకొక ఛాలెంజ్, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ డేటా సెట్ని తీసుకొని దాంట్లో ఉన్న డేటాని పై చార్ట్తో రిప్రజెంట్ చేయండి. సో ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, డోనట్ చార్ట్ అండ్ ద ఫనల్ చార్ట్. డొనట్టా, ఇది ఎక్కడో చూసినట్లుందే అనిపిస్తుందా? అదే మన మాల్స్లో దీంట్లో వెళ్ళినప్పుడు కనిపిస్తుంటాయి కదా డొనట్స్, అదే. కాకపోతే అలాగ మనం రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. మరి ఎలా ప్రిపేర్ చేస్తాం డొనట్? వెరీ సింపుల్ అండి. సో ఫస్ట్ అయితే మనం డేటాని అయితే లోడ్ చేసేద్దాం. సో శాంపిల్ డేటాని తీసుకుందాం. ఇక్కడ ఈ శాంపిల్ డేటాలో ఇట్ విల్ టేక్ few seconds. Take the financials and load the data. డేటా అనేది లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇందాక బార్ చార్టు, స్టాక్డ్ చార్ట్ ఇలా తీసుకున్నాము. ఇందులో ఇదిగోండి పై చార్ట్ పక్కనే ఉంటుందన్నమాట. సో పై చార్ట్తో సమానమే, అంటే రెండు ఈక్వలే. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఆ మధ్యన ఉండే హోల్, అంతే. పై చార్ట్కి హోల్ ఉండదు, డోనట్ చార్ట్కి హోల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇందులో మనకి డేటా ఎలా చూపించాలి, సింప్లీ సెలెక్ట్ ద ఫినాన్షియల్స్, లెజెండ్లో నేను కంట్రీ తీసుకుంటాను. ఓకే, అండ్ ఏం డేటాని చూపించాలి, నేను సేల్స్ డేటాని చూపిస్తాను. ఇక్కడ వాల్యూస్లో సేల్స్ డేటాని అయితే తీసుకున్నాను. చూసారా, కంట్రీ వైజ్ ఎంత సేల్స్ జరిగాయని కనిపిస్తుంది. సేమ్ డోనట్ పై చార్ట్లో కూడా మనకి ఇదే జరిగింది, కాకపోతే ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంటుంది. సో యాజ్ యూజువల్ మళ్ళీ మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకోండి, ఎలా చేయొచ్చు? వెరీ సింపుల్, గో టు ద ఫార్మాట్ యువర్ విజువల్. ఇక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఈ కంట్రీ నేమ్స్ అనేది ఇక్కడ వద్దు. సో ఏం చేయాలి, మనం లెజెండ్స్ అనేది ఆఫ్ చేయాలి. అండ్ దీని తర్వాత ఇక్కడ డీటెయిల్ లేబుల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎటువంటి ఆప్షన్స్ కావాలి, నాకు వచ్చేసరికి ఆల్ డీటెయిల్స్ లేబుల్ అనేది తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఆర్ లేదు పర్సంటేజ్ వద్దు, లేకపోతే కేటగిరీ టోటల్ పర్సంటేజ్, ఈ విధంగా మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఎంత ఉంది, ఆర్ లేకపోతే డేటా వాల్యూ ఎంత ఉంది, ఈ విధంగా తీసుకుంటాం. సో అక్కడ లెజెండ్ అనేది తీసేసాం కాబట్టి కంట్రీ వైజ్ ఎంత పర్సంటేజ్ సేల్ జరిగిందనేది చూసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఇంకా ఏమన్నా ఇన్డెప్త్గా అంటే విజువలైజేషన్ ఇంకా బాగా చేయాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది చూసారా, దాని కింద వాల్యూస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మన ఫాంట్ కలర్ వచ్చేసరికి నేను బ్లాక్ తీసుకుంటా, కొంచెం బ్లాక్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా. చూసారా, ఈ విధంగా డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డోనట్ చార్ట్
అండ్ క్లిక్ ఆన్ న్యూ పేజ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎవ్రీ టైం మనం డేటాని లోడ్ చేసుకోవటం ఇదంతా లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాలోనే ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫన్నల్ చార్ట్, ఇదిగోండి ఫన్నల్ చార్ట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఆర్డర్లో వస్తుంది. సో ఇక్కడ ఎలా చేయొచ్చు, లెట్స్ సే ఇప్పుడు వేరే డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ నాకు వాల్యూస్లో నేను సేల్స్ డేటాని తీసుకుంటా. ఓకే, వాల్యూస్లో సేల్స్ డేటాని తీసుకున్నాను. అండ్ కేటగిరీస్లో వచ్చేసరికి లెట్స్ టేక్ ప్రోడక్ట్ని తీసుకుందాము. ఓకేనా, ఇక్కడ చూసారా ఏ ప్రోడక్ట్లో ఎంత జరిగింది అనేదంతా ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఫర్ సపోజ్ ప్రొడక్ట్స్ వద్దు, ప్రాఫిట్ అనేది నాకు కావాలి. సో ఏం చేస్తాను, ఇక్కడ వాల్యూస్లో కేటగిరీలో ఇది తీసుకుంటాం. చూడండి ఇది ఒకటి కైండ్ ఆఫ్ వచ్చింది, ప్రాఫిట్ వద్దు ఇక్కడ. సో లెట్స్ టేక్ అనదర్ వన్ కంట్రీ. ఈ కంట్రీ అనేది ఇక్కడ తీసుకుందాం. చూసారా ఏ కంట్రీ వైజ్ ఎలా జరిగింది అనేది వస్తుంది. సో ఇదండి మనకి డోనట్ చార్ట్, ఫన్నల్ చార్ట్. సో యాజ్ యూజువల్ మనం ఏం చేయాలి, మీరు ఒక డేటా సెట్ని తీసుకోండి. ఆ డేటా సెట్లో ఫన్నల్ చార్ట్ అండ్ ద డోనట్ చార్ట్ క్రియేట్ చేసి విజువలైజేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోలో సరికొత్త గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటా గ్రాఫ్ అంటే రిబ్బన్ గ్రాఫ్. రిబ్బన్ గ్రాఫా ఏంటి, నేమ్ ఏదో డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఇది వచ్చేసరికి మనం ర్యాంకింగ్స్ అనేది చూపించడానికి యూజ్ చేస్తాం. ర్యాంకింగ్స్ అంటే లెట్స్ సే ఇప్పుడు మనకి క్రికెట్ జరిగేటప్పుడు హీఈస్ ద వరల్డ్ టాప్ ర్యాంకర్ అని చెప్పి, అంటే హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ వికెట్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంటుంది కదా ర్యాంకింగ్స్, ఐసీసీ ర్యాంక్స్. సో అది ఎలా వస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రిబ్బన్ గ్రాఫే అనమాట. ఇప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే లెట్స్ గో టు ద అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో మనకు పవర్ బిఐలో ఏంటి అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్లో ప్రతి ఒక్క గ్రాఫ్ గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి క్రియేట్ ఏ రిబ్బన్ చార్ట్స్ ఇన్ పవర్ బిఐ. ఎందుకు యూజ్ చేస్తాం, యూ కెన్ క్రియేట్ రిబ్బన్ చార్ట్స్ టు విజువలైజ్ డేటా and quickly discover which data category has the highest rank. అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీలో దేనికి హైయెస్ట్ ర్యాంక్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది ప్రాక్టికల్గా ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇందు గురించి మనం ఏం చేయాలి, లెట్స్ గో టు పవర్ బిఐ. ఓకే, పవర్ బిఐలో మనం ఆల్రెడీ ఇంతకుముందు శాంపిల్ డేటా తీసుకున్నాం కదా, అదే విధంగా మరి ఇందులో మనకి రిబ్బన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ మీరు ఇలాగా ఈ గ్రాఫ్స్లో చూసినట్లయితే ఇదిగోండి థర్డ్ రోలో ఫస్ట్ వన్ రిబ్బన్ చార్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ లైక్ బార్ చార్ట్ లానే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, లెజెండ్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఎక్స్ యాక్సెస్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సేల్స్. ఓకే, లేదు సేల్స్ కాదు, వి విల్ టేక్ ద కంట్రీ. ఇక్కడ కంట్రీ ఉంది కదా, నేను కంట్రీని హెచ్హెచ్ఎస్లో అయితే పెడతాను. ఓకే, నెక్స్ట్ వై యాక్సెస్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సేల్స్. ఓకే, చూసారా ఏంటిది బార్ చార్ట్ లానే ఉంది కదా, మరి ఏంటి డిఫరెన్స్ అంటారా? చూడండి ఇక్కడ లెజెండ్ అని కనిపిస్తుంది. ఈ లెజెండ్లో మనం ఎప్పుడైతే ఇంకొక డేటా అనేది యాడ్ చేస్తామో అప్పుడు మనకి రిబ్బన్ చార్ట్ యొక్క థింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను ప్రోడక్ట్ అనేది లెజెండ్లో యాడ్ చేస్తా. చూసారా రిబ్బన్ చార్ట్ అనేది జనరేట్ అయిపోయింది. మరి ఇందులో ఎలా ఏది తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారా కలర్స్ ప్రోడక్ట్ వైజ్ మౌంటానా, వేలో ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ కంట్రీ వైజ్, అండ్ మీరు ఎప్పుడైతే గ్రాఫ్ మీదకి వెళ్తారో మనకి ర్యాంక్స్ కనిపిస్తాయి చూడండి. ఓకే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మౌంటానా సమ్ ఆఫ్, అండ్ దాంట్లో కరెంట్ ర్యాంక్ అండ్ ర్యాంక్ చేంజ్ డౌన్ అంటే ర్యాంక్ అనేది తగ్గింది, తర్వాత ర్యాంక్ అనేది 4, తర్వాత ర్యాంక్ అనేది 2, ఎవ్రీథింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి దాని యొక్క ర్యాంక్ మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే హెచ్హెచ్ఎస్లో ప్రొడక్ట్ తీసుకుందాము. ఓకే, ప్రొడక్ట్ అనేది హెచ్హెచ్ఎస్లో తీసుకుందాము. లెజెండ్లో కంట్రీ తీసుకుందాము. అంటే చేంజ్ చేసి చూడండి ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు చూసారా కంట్రీ వైజ్ మనకి డిఫరెంట్ థింగ్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా. సో ఏ వాల్యూ ఎక్కడ ఎలా పెట్టాలనేది ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ అండి. అంటే మీరు ఏది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ర్యాంక్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు, దానిని బట్టి మనం ఇక్కడ ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి కంట్రీ వైజ్ వచ్చేసింది కెనడా, ఇక్కడ ఇలా ఉంది వాల్యూ. ఇక్కడ చూడండి కెనడా ర్యాంక్ 2, విటిటి కెనడా ర్యాంక్ 2, మళ్ళీ ఆ యొక్క ప్రోడక్ట్ ఆ కంట్రీలో ఏ ర్యాంక్లో ఉంది. ఇక్కడ చూడండి మెక్సికో,
మళ్ళీ ఇక్కడ దీని మీదకి వెళ్తే ర్యాంక్, మెక్సికో ర్యాంక్ 5. ఈ విధంగా ఉంది చూసారా. సో ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా వాటి యొక్క కేటగిరీ వైజ్ ర్యాంకింగ్స్ చూసుకోవాలి అంటే మనం రిబ్బన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దీని మీద కూడా ఒక ఛాలెంజ్, మీరు ఒక డేటా సెట్ని తీసుకోండి, దాని మీద రిబ్బన్ చార్ట్ అనేది అప్లై చేసి మీకు ఎలా వచ్చిందో మీ యొక్క అవుట్పుట్ అండ్ మీ యొక్క థింగ్ ఏదైతే ఉందో అది మా కామెంట్ రూపంలో చెప్పండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో. సో ఇప్పటి వరకు రిబ్బన్స్, చార్ట్స్, గ్రాఫ్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్. ఏంటి ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్? ఎప్పుడన్నా మీరు ప్రైజెస్ అనేవి బిల్లో కానీ ఏదన్నా బాక్సెస్ మీద కానీ చూసినట్లయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆర్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అని కనిపిస్తుంది కదా. అంటే ఏంటి అంటే ప్రైజెస్లో ట్యాక్స్ కలిపి ఉంటే ఇంక్లూడింగ్ అని ఉంటుంది, అంటే అదే ఫైనల్ ప్రైజ్. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ అన్నారనుకోండి, దాని మీద మనకి ట్యాక్స్ అయితే యాడ్ ఉంటుంది అనమాట. సో ఇంక్లూడింగ్ అంటే మొత్తం కలిపి, ఎక్స్క్లూడింగ్ అంటే అది లేకుండా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి అది మనకి పవర్ బిఐలో ఎలా యూజ్ అవుతుంది? లెట్ మీ షో యూ. లెట్స్ సే ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ అనేది తయారు చేసాం, ఒక చార్ట్ విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి. అందులో మనకి పర్టికులర్ వాల్యూ మాత్రమే కనిపించాలి, వేరేవి కనిపించకూడదు. ఆ 2 వాల్యూస్ మధ్యన మాత్రమే కంపారిజన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫీచర్ని అయితే యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూసేద్దామా? లెట్స్ సీ. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం ఎప్పుడు యూజ్ చేసే కాలం చార్ట్ని అయితే తీసుకుందాము. లెట్స్ టేక్ ఏ కాలం చార్ట్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మన ఆల్రెడీ ఉంది డేటా కదా, నేను XAXSలో కంట్రీని తీసుకుంటున్నాను అండ్ YAXSలో సేల్స్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సేల్స్ని అయితే తీసేసుకున్నాను. ఇలా వచ్చింది. సో ఇందులో నేను ఏం చేస్తాను అంటే నాట్ ఓన్లీ విత్ ది సేల్స్ డేటా, ఐఎమ్ యాడింగ్ మోర్ డేటా. సో ఏం డేటా యాడ్ చేస్తున్నా, సమ్ ఆఫ్ సేల్స్తో పాటు ప్రాఫిట్ని కూడా యాడ్ చేసేసాం. అండ్ ఈ ప్రాఫిట్తో పాటు ప్రోడక్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఓకే, ప్రోడక్ట్లో ఇక్కడ ఏం లేదు, మనం గ్రాస్ సేల్స్ని యాడ్ చేద్దాం. చూసారా, ఇప్పుడు మనకి మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మొత్తం 5 కంట్రీస్ని కాకుండా యుఎస్ఏని, జర్మనీని మాత్రమే కంపేర్ చేయాలి. ఇందుకోసం ఏం చేయొచ్చు? వెరీ సింపుల్, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సింగిల్ బార్. ఓకే, ఇప్పుడు చూసారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కటి మాత్రమే హైలైట్ అయింది. బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ ద జర్మనీ ఏమవుతుంది? అది డీసెలెక్ట్ అయిపోతుంది అనమాట. మరి 2 కలిపి సెలెక్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు ప్రెస్ ది కంట్రోల్ కీ ఇన్ యువర్ కీబోర్డ్. చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ కీని ప్రెస్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే 2 సెలెక్ట్ అయినాయి కదా. సో ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేయండి, ఎనీ బార్, అది సెలెక్ట్ అయి ఉన్న బార్ అయి ఉండాలి, వేరేది అయి ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటిది? చూడండి, ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్ అని. సింప్లీ సెలెక్ట్ ద ఇంక్లూడ్. చూసారా ఏమైంది? ఇంతకుముందు 5 to 6 కంట్రీస్ ఉన్న చార్ట్లో ఇప్పుడు ఓన్లీ 2 కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో ఒకవేళ వద్దు, ఇది మనం బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇందులో వేరేది యాడ్ చేయాలి ఆర్ లేకపోతే ఫిల్టర్ అనేది తీసేయాలి. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పెయిన్లో ఇప్పటి వరకు మనం డేటా అనే ప్యానల్ మాత్రమే చూసాం, విజువలైజేషన్ అనే ప్యానల్ మాత్రమే చూసాం, ఫిల్టర్ జోన్కి ఇప్పటి వరకు వెళ్ళా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్లూడెడ్లో చూసారా 2 అని కనిపిస్తుంది, ఆ 2 ఇవి అనమాట. మీరు అక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, అక్కడ రిమూవ్ ఫిల్టర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మళ్ళీ అన్నీ కలిపి మనకి వచ్చేస్తాయి. అగైన్ మనం ఇప్పుడు కెనడా ప్లస్ మెక్సికో 2 సెలెక్ట్ చేద్దాము. రైట్ క్లిక్ చేసి ఇంక్లూడ్ మీద క్లిక్ చేస్తాం. చూసారా ఈ విధంగా సెలెక్టెడ్ కంట్రీస్ మాత్రం వచ్చేసాయి. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద ఫిల్టర్, సేమ్ గో టు ద ఫిల్టర్ ప్యానల్ అండ్ క్లిక్ ఆన్ ద ఇంక్లూడ్, క్లిక్ ఆన్ దిస్ రిమూవ్ ఫిల్టర్, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇంక్లూడ్ అయితే బాగానే ఉంది. మరి వాట్ ఈజ్ ఎక్స్క్లూడ్? ఇందాకే చెప్పాను కదా, ఒక బిల్లో ఇంక్లూడెడ్ అంటే ట్యాక్స్తో కలిపి వస్తుంది, ఎక్స్క్లూడెడ్ అంటే వితౌట్ ట్యాక్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నేను ఫ్రాన్స్ని సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ యుఎస్ఏని సెలెక్ట్ చేశాను అండ్ మెక్సికోని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్క్లూడ్ మీద క్లిక్ చేస్తే ఏమైపోయింది? ఇందాక సెలెక్ట్ చేసిన వరకు మాత్రమే విజిబుల్ అయినాయి, ఇప్పుడు సెలెక్ట్ చేసినవి
డిజేబుల్ అయిపోయి మిగతావి మాత్రం కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనం ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అనేది అయితే వాడతాం. సో యాజ్ యూజువల్గా ఇంకొక ఛాలెంజ్ అయితే మీకు ఇస్తున్నాను. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసి సమ్ పార్ట్స్ని ఇంక్లూడ్ చేయండి, సమ్ పార్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయండి. అండ్ మీ అవుట్పుట్ ఏది వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.